హలో, ఎవరండి మీరు? ఏం కావాలి? నా పేరు గురునాథం, వరమంగల్ ఫ్యాక్టరీలో మేనేజర్ని. ఎంతకీ నువ్వెవరు? ఇంకా ఎప్పుడు నిన్ను చూసినట్టే లేదు. నా పేరు శాంతి. నేను ఒక అనాథని, నాకెవరూ లేరు. వర్మ గారు దయచేసి నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. అలాగా, చాలా సంతోషం. ఇక్కడ ఊరికే ఉంటే ఏం వస్తుంది? అలా అలా ఒకసారి రారాదు. ఎక్కడికి రమ్మంటారు? అదే ఫ్యాక్టరీకి. అక్కడైతే చక్కగా పని చేసుకోవచ్చు. పని? నాకే పని రాదండి. కొడుచుదానివే, నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చేసుకుంటాను. నువ్వు కొంచెం సాయం చేస్తే చాలు. నాకేం అభ్యంతరం లేదు. జీతం ఎంత ఇస్తారు? నీకు ఎంత ఇచ్చినా దండగలేదు. ఎందుకు ఎంత కావాలంటావు? పని బట్టి జీతం ఇచ్చేది మీరు, అది నిర్ణయించేది కూడా మీరే. చెప్పండి. నా పనికి నువ్వు ఒప్పుకోవాలే కానీ నువ్వు ఎంత అడిగితే అంత ఇచ్చేయను. కరెంటు లేకపోయినా కలకల కలకలాడిపోదు. ఇంతకు ఏ ఉద్యోగం చెప్పారే కాదు? ఉద్యోగం ఏదైతే ఏముందిలే, నీకు ఇష్టమైతే ఏవైనా చేసుకోవచ్చు. అన్నట్టు నీకు కొట్టడం వచ్చా? చెప్పానుగా నాకేమీ రాదని. వచ్చి కూర్చుంటాను. పెట్టుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం. ఈ మాటలు వింటుంటే నా గుండె రైలింజల దడదడ 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 కొట్టుకుంటుంది. నిజంగా వస్తావా? అదే అదే ఉద్యోగానికి. తప్పకుండా వస్తాను. కుమార్ గారితో చెప్పి నీ ఉద్యోగం ఊడగొట్టించి నీ సీట్లోకి నేనే వస్తాను. మళ్ళీ నేను నీకు పెరగమనుకుంటే నువ్వు నాకు పెరిగేటున్నావు. ఈ శాంతితో పరాచకాలు ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది. సరే, పీకించేయమంటావా నీ ఉద్యోగం? ఆ పని మాత్రం చేయకండి అమ్మా, పిల్లలు కలవండి. కావాలంటే నీకు ఎప్పుడే పెడతాను. ఆ పని చేయొద్దు. నా కొంపకొండం కట్టెక్కించి అలారా దారికి. ఇంకెప్పుడైనా ఇలాంటి వేషాలు వేసావో జాగ్రత్త. బుద్ధి వచ్చింది. ఇలాంటి పొరపాటు మరి జనంలో చేయను. పొద్దు పొద్దున్నే చెంపలు వేసుకుంటున్నావు. ఏ తప్పు పని చేసావేంటి? అమ్మాయి గారు చూడటానికి సాక్షాత్తు లక్ష్మీదేవిలో దండం పెట్టి చెంపలు వేసుకుంటున్నాను చిన్నబాబు గారు. అంతే కదమ్మా శాంతి? అవునండి కుమార్ గారు. గురునాథ్ గారికి, మీ గురునాథం గారికి భక్తి ఎక్కువ కదా అండి. అన్నట్లు నువ్వు ఉద్యోగం చూడమన్నావా శాంతి? మా ఫ్యాక్టరీలో ఏదైనా చూడమంటావా? వద్దు మాన ప్రభు, వద్దు. ఇంత సుకుమారమైన అమ్మాయికి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఎందుకులేండి? అదేంటయ్యా, మధ్యలో నీ కొంపేదో మునిగిపోయినట్టు అట్లా ఏడు మొగం పెట్టావు? ఏమిటి గురునాథం గారు, బుద్ధిగా నన్ను పని చేసుకోవడం మీకు ఇష్టం లేదా? గురునాథ ఇష్టంతో మనకేంటి పని శాంతి? ఉద్యోగం ఇచ్చేది నేను. నీకు ఇష్టమైతే నువ్వు రేపే వచ్చి జాయిన్ కావచ్చు. అయ్యా, నేను తమరు కాస్త శాంతించాలి. ఇప్పటికే మన ఫ్యాక్టరీ మొత్తం కార్మికుల గొడవలతో గందరగోళంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో అవసరం అంటారా? ఏంటండి, కార్మికులు తిరుగుబాటు చేస్తున్నారా? శాంతి, అవన్నీ మా సొంత విషయాలు. ఇక నువ్వు లోపలికి వెళ్ళొచ్చు.
అవునువై గురునాథం, చిన్నబాబు గారు ఆ సత్యంగాన్ని పిలిపించమన్నాను. పిలిచావా? పిలిచానండి. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. మీ మాటలతో ఎలా లొంగ తీసుకుంటారో మీ ఇష్టం. వస్తానండి. వెల్కమ్ మిస్టర్ సత్యం, వెల్కమ్. థ్యాంక్స్ అండి. మీ స్వాగత సత్కారాలు తీసుకొని మీ రాచమర్యాదలకు మురిసిపోవడానికి రాలేదు. మా సమస్యల గురించి ఏం ఆలోచించారు? మీ సమస్యల గురించి చర్చించడానికి మిమ్మల్ని పిలిపించాను. నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకోవాలి. మా కోరికలను ఇదివరకే మీకు తెలియజేశాం. జీతాలు పెంచాలి, బోనస్లు ఇవ్వాలి, అగ్రానవన్సులు కల్పించాలి. మీ కోరికలు తీర్చాలంటే సంవత్సరానికి మాకు ఎంత అవుతుందో తెలుసా? దాదాపు 50 లక్షలు. అంత భారాన్ని ఒకేసారి మోయాలంటే ఎంత కష్టమో ఆలోచించావా? మేము చేస్తున్న ఉత్పత్తుల వలన మీకు ఎంత లాభం వస్తుందో మాకు తెలుసు. సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు వస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద భారమేమీ కాదు. మీ సమస్యలు తిరస్కరిస్తే మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కనీసపు మా కోరికలను తీర్చుకొని మా హక్కులను కాపాడుకోవడానికి తిరుగుబాటు జెండా ఎగరవేస్తాం. కనకనమంటే కార్మిక విప్లవం పదం పాడుతూ కథం తొక్కుతుంది. శ్రామికుల శక్తి ఏమిటో యాజమాన్యానికి రుచి చూపిస్తాం. అంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా? మీ ఉద్యోగాలు పీకి పారేసి కొత్త వారిని తీసుకుంటాం, ఫ్యాక్టరీ నడిపిస్తాం. అప్పుడు మీ గతి ఏమవుతుందో ఆలోచించుకో. కార్మిక శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నాం మిస్టర్ కుమార్. మీ బెదిరింపు నీళ్లు చల్లితే ఆరిపోవడానికి అది టాటాకుల మంట కాదు, కార్మికుల కడుపు కోత. ఆ అగ్నిలో ఆత్మార్పణ చేసుకుంటావా? మీకు మాకు మధ్య పోరాటం జరిగేటప్పుడు మేము చేసే పని కోసం బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కక్కిన కూడుకు ఆశపడే కక్కుర్తి వెదలే తప్ప ఒక అబ్బకి అమ్మకి పుట్టిన వాడు ఎవడు ముందుకు రాడు. సత్యం, హద్దుల దాటి మాట్లాడుతున్నావు. ఫలితం దారుణంగా ఉంటుంది. పరిస్థితులు చేయదాటినప్పుడు కొన్ని హద్దులు దాటక తప్పదు మిస్టర్ కుమార్. సత్యం, నేను ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను. ఇది తీసుకొని ఇక్కడ నుంచి కిక్కురమనకుండా వెళ్ళిపో. ఏంటది? డబ్బు 25 లక్షలు. అంటే మా ఉద్యమానికి వెలగాడుతున్నారా? కాదు, నీ న్యాయకత్వానికి బహుమతిగా ఇస్తున్నాను. మిస్టర్ సత్యం, మీ నోట్లను చూపించి నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నారా? నేను మీకు లొంగిపోయే ఆ డబ్బుకు అమ్ముడిపోయేంత కక్కుర్తి వేదమని కాదు. నీ పచ్చ నోట్లను చూపించి నన్ను కొనాలనుకునే నీ పిచ్చితనానికి జోహార్లు. కానీ నేను సీమున్నెత్తున ఉన్న మనిషిని, కార్మిక శక్తిని నమ్ముకున్న శ్రమశక్తిని. మీకు దమ్ముంటే మా ఉద్యమానికి ఎదుర్కొని రండి. అన్నయ్య, వీళ్ళ సంగతి నీకు తెలియదన్నయ్య. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ విన్నా, మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. రెక్కల కష్టాన్ని నేను నమ్ముకున్న శ్రమజీవుల మీద మీ కడుపు కొట్టి మేము కోట్లు గడిస్తే ఆ పాపం ఊరికే పోదు. కార్మికుల సంక్షేమమే యాజమాన్యాల లక్ష్యం కావాలి. ఫ్యాక్టరీ అభివృద్ధి కార్మికుల గమ్యం కావాలి. అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. రాజేష్ గారు, యాజమాన్యాలంటే కార్మికుల రక్తాలు పీల్చే రాబందులు అనుకున్నాను. కానీ వాళ్ళలో కూడా మానవత్వానికే ఊపిరి పోసే మీలాంటి వాళ్ళు ఉంటారని మిమ్మల్ని చూసిన తర్వాతే తెలుసుకున్నాను. మీ ఔదార్యానికి మా కార్మిక లోకం ఎన్నడూ రుణపడి ఉంటుంది. మా రక్త మాంసాలు దారపోసైన మీ అభివృద్ధికి తోడ్పడతాం. వస్తానండి. అన్నయ్య, నువ్వు తొందరపడ్డావండి. కొన్నాళ్ళు వాళ్ళనే సమ్మె చేయనిస్తే కడుపు మారి మన దారికే వచ్చేవాళ్ళు. వాళ్ళు మనల్ని నమ్ముకునే బ్రతుకుతున్నారు. వాళ్ళ మీద సానుభూతి చూపించాలే కానీ ద్వేషం పెంచుకోకూడదు. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం.
సవ్యంగానే ముగిసింది. మీరేం కంగారు పడకండి. సరేనా? ఒరే కుమార్, అయ్యిందో అయ్యింది. ఎక్కడైనా గొడవలు రాకుండా చూసుకో. నేను ఫ్యాక్టరీకి వెళ్తాను. అలాగే నాన్న. గురునాథం, సత్యంతో వాదన మా అన్నయ్య చేసిన అన్యాయం వల్ల నాకు తలనొప్పిగా ఉందయ్యా. ఈ సమయంలో మన రోజుతో ఆటపాటు ఏర్పాటు చేయో. 2 నిమిషాలు చిన్నబాబు